హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇది మీకు చాలా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ ఉంటది కదా ఫ్రెండ్స్, బియ్యంలో కూడా మనకి సోనా మసూరి అని, కర్నూలు మసూరి అని, హెచ్ఎంటీ అని, బీపీటీఎల్ అని, సన్నాలని చెప్పి రకరకాలు ఉంటాయి. అన్ని బియ్యమే. కానీ మనకెందుకని ఇన్ని తేడాలు ఉన్నాయి? ఒకటి ఒక రేట్ ఉంటది, ఒకటి తక్కువ రేట్లో ఉంటది, ఒకటి 1200 ఉంటది, ఒకటి 1400 ఉంటది, ఒకటి 1600 ఉంటది. అన్నీ ఒకటే రేటు. అన్నీ ఒకటే బియ్యం. కానీ అన్నీ రేట్లు ఎందుకు తేడా వస్తున్నాయి? అంటే క్వాలిటీ. బాగా సన్నం, బాగా ఇదొచ్చేప్పటికి అయి బియ్యం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. బాగా మసరు బియ్యం మనమేం తినలేకపోతున్నాం. ఈ బియ్యం ఎందుకు తింటున్నామయ్యా అంటే, ఈరోజు కడుపు నింపుకోవడానికి. బలం కోసం కాదు. షుగర్‌లు, బీపీలనేవి వచ్చేది కూడా అందుకే. ఫస్ట్ కాన్సెప్ట్ అయితే అది కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు చెప్పేదేంటంటే, డ్రై ఫ్రూట్స్‌లో కూడా అలాగే బోలెడు రకాలుంటాయి. బాదం పప్పు తీసుకుంటే, బాదం పప్పులో కిలో 800 కాడ నుంచి కిలో రూ. 4000 దాకా ఉంటది. మోతీ బాదం అని చెప్పి, ఆక్మిలిస్తాన్ బాదం అని చెప్పి, అట్లా రకరకాల ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో నేను గూడా మీకు కావాలంటే తక్కువ రకం బాదం తీసుకొచ్చి తక్కువలో ఇచ్చేయొచ్చు. నాకది అమ్మినా ఆ రూపాయి వచ్చిద్ది. మంచిది అమ్మినా నా రూపాయి నాకొచ్చిద్ది. కానీ నేను చెప్పేదేంటంటే, మీరు ఏదైనా సరే ఫైన్ క్వాలిటీ తీసుకుంటే మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది. బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ తీసుకునేదంతా మన హెల్త్ కోసమే. అంటే మన ఆరోగ్యం బావుండాలని తీసుకుంటాం. ఇప్పుడు ఆ బాదం పప్పులో గూడా ఆయిల్ కంటెంట్ అనేది ఉంటది ఫ్రెండ్స్. ఆల్మండ్ ఆయిల్ అంటారు. మీకు ఐడియా ఉంటది. కావాలంటే గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి. బాదం నుంచి ఆయిల్ తీస్తారు. సో, ఆయిల్ అనేది తగ్గిపోతే, బాదం పప్పులో ఆయిల్ అనేది తగ్గిపోతే, దాంతో ఆటోమేటిక్‌గా రేట్ కూడా తగ్గిద్ది. సో, అందుకని చెప్పి అంటే రేట్ తక్కువుంది మనం తీసేసుకుందాం అనుకుంటే రేట్ తక్కువగానే ఉంటది. పలానా ఎక్స్ అనే మాటల్లో గాని, లేదంటే వేరే వేరే మాటల్లో మనకి రేట్ తక్కువకొచ్చేస్తున్నాయి అంటే, చూడండి ఆ రేటుకి తగ్గట్టుగానే ఆ క్వాలిటీ అనేది ఉంటది. ఆ బాదం పప్పు అలాగే ఉంటది. నేను ఎగ్జాంపుల్ అక్కడ బాదం పప్పు ఒకటే చెప్తున్నాను. బాదం పప్పు అనే కాదు, జీడిపప్పుల్లో కూడా 5, 6 రకాలు పైనుంటాయి ఫ్రెండ్స్. మీరు చూడండి. చూసి దాన్ని బట్టి మీరు క్వాలిటీ అనేది తీసుకోండి. నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గరైనా సరే క్వాలిటీ ఉంటది. రేట్ తక్కువగానే ఉంటది. రేట్ ఎక్కువకిచ్చింది రేట్ ఎక్కువగానే ఉంటది. ఆ ఆల్మండ్‌లో గూడా గ్రేడింగులు జరుగుతూ ఉంటాయి. సో, దాన్ని బట్టి మనకి మంచిది చూసి తీసుకుంటే బావుంటది. నా సజెషన్ అది. అంతకు మించి ఏం లేదు. రేట్ ఎక్కువ అన్నది కాదు, రేట్ తక్కువ అన్నది కాదు. అక్కడ క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటది.